లీడర్స్ న్యూస్ కి స్వాగతం. నందలూరు మండలం మూతపడిన ఆల్విన్ కర్మాగారం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తిరుపతి నుంచి జమ్మలమడుగుకి వెళుతున్న ఆర్టీసీ బస్సు కడప వైపు నుంచి వస్తున్న లారీ ఢీ. బస్సు కండక్టర్ రాముడు అక్కడికక్కడే మృతి. ఇందులో 6 తీవ్ర గాయాలయ్యాయి. 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని 108 వాహనంలోని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలింపు. దర్యాప్తు చేస్తున్న నందలూరు పోలీసులు. ఆయనకు ఒక బస్సు తీసుకొచ్చారు. తిరుపతి జమ్మలమడుగు బస్సు ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఒక ఎదురుగా వస్తున్న ఒక లారీ, ఆ లారీ డ్రైవర్ మత్తులో బస్సును కొట్టడం జరిగింది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గాయాలు పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్, జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి మిగిలిన వారిని ఎవరికైతే సీరియస్గా ఉన్నవారో వాళ్ళందరినీ కూడా కడపకు మరియు తిరుపతికి కొన్ని వాహనాలు కూడా అరేంజ్ చేసి పంపించాము. వాళ్ళందరూ కూడా కొంతమంది సీరియస్ ఇంజరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ చాలా కోఆపరేట్ చేశారు. ఈరోజు సండే అయినా కూడా హాస్పిటల్ స్టాఫ్ రియల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మేము ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడము, డాక్టర్ అనిల్ అండ్ వాళ్ళ మిసెస్, మిగిలిన డాక్టర్స్, నర్సులు అందరూ కూడా చాలా బాగా చేశారు. స్టాఫ్ అంతా కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఆదివారం కూడా జరిగిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే మొత్తం స్టాఫ్ అందరూ వచ్చారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు ఇంత వీళ్ళు ట్రీట్మెంట్ చేయడము, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పంపడము, వాళ్ళకు అన్ని రకాలుగా మెరుగైన వైద్యాన్ని అందించడానికి తిరుపతి, కడప అన్ని కూడా పంపడం జరిగింది. చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకి అందరికీ కూడా. థ్యాంక్ యూ.